హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఈవెన్ ఫంక్షన్స్, విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్స్ మీన్స్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఇఫ్ f of minus x is equal to f of x, then f of x is said to be an even function. ఇది డెఫినేషన్. సో ఒక ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఎప్పుడు అంటామంటే మనం చేయాల్సిందల్లా ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ మైనస్ ఎక్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్లస్ ఎక్స్. ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనకు సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చిందనుకోండి, then such type of functions are called even functions. Example, suppose let f of x is equal to x square అనే ఫంక్షన్ తీసుకున్నాను నేను. f of x is equal to x square. Let's take f of x is equal to x square. Now if we want to check this one is a even function or odd function, the process is, the method is, we have to check f of minus x. f of x అంటే x square. మనం చెక్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చెక్ చేయాలంటే ఎక్స్ ఉన్న చోటల్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ పుట్ మైనస్ ఎక్స్. సో స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ మైనస్ ఎక్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ an even function. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఇది కాస్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని డిస్కస్ చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏమి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ మైనస్ ఎక్స్. సో ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ ఉన్నాయి మనకు. సైన్ లోపల మైనస్ ఉంటే సైన్ నెగిటివ్ కమ్స్ అవుట్ సైడ్. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ ఎక్స్. tan ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఎక్స్. అంటే సైన్కి ట్యాన్కి అవుట్ సైడ్ మైనస్ వస్తుంది. కాస్కు మాత్రం యాంగిల్ నెగిటివ్ ఉన్నా కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ మీన్స్ నథింగ్ బట్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఉన్న చోట మైనస్ ఎక్స్ పెట్టినా కూడా మళ్ళీ ఏమొచ్చింది మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఇన్ దిస్ కేస్ కాస్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. సో ఇలాంటివన్నీ ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆడ్ ఫంక్షన్ అంటాం. సో నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్ చూద్దాం. సెకండ్ వన్ ఆడ్ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి a odd function. Is a odd function said to be an odd function. Example చూద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. సో ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చెక్ చేయాలి అంటే వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ మైనస్ ఎక్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో క్యూబ్ ఉన్నప్పుడు నెగిటివ్ అదే విధంగా ఉంటుంది, ఎక్స్ క్యూబ్. So x cube means f of x. So in this case on replacing x minus x in the place of x we are getting minus f of x. So in this case f of x is odd function. Let's take f of x is equal to x mod x తీసుకుందాం. సో ఇది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షన్ అని చెక్ చేయాలి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ పుట్ మైనస్ ఎక్స్. ఇక్కడ 2x ఉన్నాయి కాబట్టి 2x ప్లేసెస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మైనస్ ఎక్స్ మాడ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ మాడ్ ఎక్స్ అవుతుంది. సో అగైన్ దిస్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ కేస్లో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాలేదు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఇలా ట్రిగ్నామెట్రీలో సైన్ ఎక్స్ కానీ ట్యాన్ ఎక్స్ కానీ తీసుకుందాం. సో సైన్ ట్యాన్ ఆర్ ఆడ్ ఫంక్షన్స్, కాస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అని చెప్పింటారు 10th క్లాస్లో. సో ఎందుకు సైన్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అంటే ఎక్స్ ఉన్న చోట మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అకార్డింగ్ టు ఫార్ములా ఇట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ ఎక్స్.
sin x బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమొచ్చింది మనకు, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. కాబట్టి దేర్ ఫర్ ఇన్ దిస్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఇఫ్ వన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ టు అస్ వీ హ్యావ్ టు రీప్లేస్, లేదా we have to find out f of minus x. If we get plus f of x, it is even function. If we get minus f of x, we said that that function is odd function. Next examples చూద్దాం. The function f of x is equal to x into e to the power of x is odd function even function, odd function, even function, neither odd or even, data ఇన్సఫిషియంట్. అంటే మనం ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని కనుక్కోవడం కోసం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోదనే ఆప్షన్ కూడా ఉంటుంది, నన్ అని మాత్రం ఉండదు. చూడండి, ఈ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఆడ్ ఫంక్షన్ అన్నా కావాలి, ఈవెన్ ఫంక్షన్ అన్నా కావాలి, నేదర్ ఆడ్ ఆర్ ఈవెన్, అసలు ఆడ్ ఫంక్షన్ కాదు ఈవెన్ ఫంక్షన్ కాదు, రెండు కాకుండా కూడా ఉండొచ్చు. నన్ అనే ఆప్షన్ ఉందనుకోండి, ఇంకా ఆడ్ ఫంక్షన్ కాదు ఈవెన్ ఫంక్షన్ కాదు, రెండు కాదంటే ఇంకా ఫోర్త్ ఆప్షన్ లేదు మనకు. అలాంటిది నన్ అని ఎప్పుడు ఇయ్యాడు. డేటా ఇన్సఫిషియంట్ అనుకుందాం. 3 కేసెస్ మాత్రమే పాసిబుల్. సో ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా చెక్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో త్రీ ప్లేసెస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఇన్ 3 ప్లేసెస్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ మైనస్ ఎక్స్ లైక్ దిస్. సో వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. ఇఫ్ వీ గెట్ plus f of x, this function we will say that it is even function. If we get minus f of x, we will say that it is odd. Plus f of x వస్తుందా మైనస్ f of x వస్తుందా సాల్వ్ చేస్తే తెలుస్తుంది మనకు. సో సాల్వ్ చేయడం కోసం e to the power of minus xని సో e to the power 1 by e to the power of x అని రాయొచ్చు. నెక్స్ట్ వీ కెన్ డూ LCM. 1 minus e to the power of x, 1 plus e to the power of x. e to the power of x get cancelled. Minus x, 1 minus e to the power of x by. సో ఈ నెగిటివ్ని ఇన్సైడ్ బ్రాకెట్ లోపలికి సెండ్ చేస్తే a మైనస్ బి ఫామ్ని b మైనస్ ఏ రెసిప్రోకల్ రివర్స్ రాయొచ్చు. సో కింద ప్లస్ ఉంది కాబట్టి ఏది రాసినా ఒకటి. e to the power of x plus 1. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ f of x. So in spite of replacing minus x in the place of x, we are getting plus f of x. So plus f of x వచ్చింది కాబట్టి the required function is, our function is even function. Even function B is the correct answer. Like this we can check whether the given function is even or odd. అసలు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాలేదు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాలేదు అంటే అప్పుడు ఏ కేసు అవుతుంది, ఇట్ ఈజ్ నేదర్ ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. Next example. The function f of x is equal to log of x plus square root of x square plus 1 is, మళ్ళీ సేమ్ ఆప్షన్స్, ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్, neither odd or even, data is not sufficient in sufficient. So in order to find out even or odd, first we have to find out f of minus x. So in the place of x we have to put minus x like this. So first ఇది రాసాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది, మైనస్ ఎక్స్. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే రేషనలైజేషన్ చేద్దాం. ఇది ఏ ఇది బి అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ ఏ ప్లస్ బి, డినామినేటర్లో కూడా
ఏ ప్లస్ బి. ఇది ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఏ ప్లస్ బి. దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ బి స్క్వేర్. సో డినామినేటర్లో ఏముంది, ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో లాగ్ ఆఫ్ 1/, సో 1/, ఫామ్లో ఉండేదాన్ని న్యూమరేటర్లోకి సెండ్ చేస్తే వీ కెన్ రైట్ యాజ్ -1. సో లాగర్థం ప్రాపర్టీలో పవర్ అనేది ఫ్రంట్కి వస్తుంది. సో మైనస్ లాగ్ ఆఫ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది మనకు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. if f of x is equal to cos x by step x by pi plus 1/2, where step is where greatest integer function and n belongs to integer, n అనేది and x does not belongs to n pi, where in this case n means we have to take as integer, then f of x is odd function, even function, neither odd or even, data insufficient. నెక్స్ట్, సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆల్రెడీ స్టెప్ ఫంక్షన్ మనకు తెలుసు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ -x cos ఆఫ్ -x బై, ఇది స్టెప్ ఫంక్షన్, -x బై పై ప్లస్ 1/2. సో కాస్ట్ లోపల నెగిటివ్ ఉన్నా కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ట్రిగ్నామెట్రీలో చూస్తాం మనం. ఇది స్టెప్ ఫంక్షన్. స్టెప్ ఫంక్షన్ గురించి మనకేం తెలుసు, స్టెప్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అన్నప్పుడు ఈ ఇంటీజర్ మాత్రమే రాస్తాం. స్టెప్ ఫంక్షన్ ఈజ్ ఎ పవర్ విచ్ కన్వర్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ నెంబర్ ఇంటూ ఇంటీజర్. స్టెప్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ ఖచ్చితంగా ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. ద రేంజ్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ ఎన్ ఇంటీజర్. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్కి తీసుకుంటే -3 అని రాస్తాం. ద గ్రేటెస్ట్ ఇంటీజర్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నంబర్. తర్వాత ఫార్ములాస్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్స్లో కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఒకటి చూసాం మనం. సో స్టెప్ ఎక్స్ని స్టెప్ ఎక్స్ని యాడ్ చేస్తే 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ పాసిబుల్. ఒకటి -1 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. 0 ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్. ఒకవేళ ఎక్స్ ఇంటీజర్ కాకపోతే, ఎక్స్ అనేది ఇంటీజర్ కాకపోతే స్టెప్ ఆఫ్ 2.1 2 అని రాస్తాం. స్టెప్ ఆఫ్ -2.1 -3 అని రాస్తాం. 2 - 3 ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది, ఇంటీజర్ కానప్పుడు ఎటువంటి డెసిమల్ పాయింట్ తీసుకున్నా కూడా ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు గెట్ -1. ఒకవేళ ఇంటీజర్ ఎగ్జాక్ట్గా ఇంటీజర్ తీసుకుంటే ఇది +2 ఇది -2, ఆన్సర్ ఏమొస్తుంది. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇంటీజర్ ద ఆన్సర్ ఈజ్ 0, ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ ద ఆన్సర్ ఈజ్ -1. ఈ పాయింట్స్ గుర్తుంటే ఇక్కడ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ స్టెప్ అని ఉంది, ఇది ఇంటీజరా, ఈ లోపల ఉండే -x బై పై అనేది ఇంటీజరా కాదా అంటే క్లియర్గా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు n పై అని ఇచ్చారు. ఒకవేళ ఎక్స్ అనేది n పై అయితే అప్పుడు ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది మనకు, n మిగులుతుంది. ఇంటీజర్, అది పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా. ఇఫ్ సిన్స్ గివెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు n పై, దేర్ ఫోర్ స్టెప్ ఆఫ్ -x బై పై ఖచ్చితంగా ఇదైతే ఇంటీజర్ కాదు.
ఎన్ పై అయినప్పుడు మాత్రమే క్యాన్సిల్ అయిపోయి పై క్యాన్సిల్ అయిపోయి, ఒకవేళ ఎక్స్ని 4π తీసుకుంటే పై క్యాన్సిల్ అయిపోయి మనం ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, ఇంటీజర్ వస్తుంది. ఇక్కడ ఎన్ పై కాదు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంటీజర్ అయితే రాదు. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అయినప్పుడు, ఇఫ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అయినప్పుడు స్టెప్ ఎక్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, -1 వస్తుంది. దీంట్లో నుంచి స్టెప్ ఆఫ్ -x బదులు ఏం రాయొచ్చు, -1 ప్లస్ స్టెప్ ఎక్స్ RHS ఎక్స్టెండ్ చేస్తే సో ఈ ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్పై, ఇంటీజర్ కాదు అని మనకు తెలుసుకోవడం కోసమే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్పై అని ఇచ్చినాడు. సో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్పై కాబట్టి ఈ టోటల్ వాల్యూ అయితే ఇంటీజర్ కాదు. ఇంటీజర్ కానప్పుడు ఈ ఫార్ములాను వాడచ్చు మనం, ఈ ఫార్ములాను వాడచ్చు. సో సిన్స్ -x/π డస్ నాట్ బిలాంగ్స్ టు ఐ, ఈ ఫార్ములాను వాడుతున్నాయి ఇక్కడ. ప్లస్ -x/π ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఫార్ములా. ఇంటీజర్ కానప్పుడు ఇదంతా ఎక్స్ అనుకుంటే ఇది -x, ఈ ఫార్ములాని ఇక్కడ వాడుతున్నా జస్ట్ ఎక్స్ ప్లేస్లో. దీనికి సంబంధం లేదు. ఇప్పుడు దీంట్లో నుంచి -x/π ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ x/π అని రాయొచ్చు. సో దిస్ వీ కెన్ యూస్. సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1లో దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. cos x/-1 మైనస్ స్టెప్ ఆఫ్ x/π ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2లోంచి 1 సబ్స్ట్రాక్ట్ చేస్తే -1/2 అని వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే -1/2 అని వస్తుంది. మైనస్ కామన్ తీస్తే cos x/1 ప్లస్ లేదా స్టెప్ x/π ప్లస్ 1/2. మైనస్ కామన్ తీస్తే 2 ప్లస్లు అయిపోతాయి, -πకి వచ్చేసింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది f(x), ఇదంతా f(x). సో మనకు f(-x) కనుక్కుంటే లాస్ట్కి ఏమొచ్చింది, -f(x) వచ్చింది. కాబట్టి ఇన్ దిస్ కేస్ f(x) ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాసెస్ సేమ్. ఈ ప్రాసెస్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు స్టెప్ ఫంక్షన్ గురించి బాగా ఐడియా తెలిసి ఉండాలి. కాబట్టి మాడ్యులస్ ఫంక్షన్, లాగరిథం ఫంక్షన్, స్టెప్ ఫంక్షను, తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, ఇవన్నీ కూడా మనకు ఏ చాప్టర్ అయినా సరే ఇప్పటి నుంచి హయ్యర్ లెవెల్లో మ్యాథమెటిక్స్ చేయడానికి ప్రతి ఒక్కటి మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. ఒక ప్రాబ్లంకి ఒక కాన్సెప్ట్కి ఇంటర్లింక్ ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. let f maps -π/2 ప్లస్ π/2 అంటే ఇది డొమైన్, ఇది రేంజ్, కోడొమైన్. ఇది డొమైన్, ఇది కోడొమైన్. బి గివెన్ బై f(x) ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ secant x ప్లస్ tan x హోల్ క్యూబ్. ఇది మనకిచ్చిన ఫంక్షన్. Now we have to find out this function is either odd function, even function, neither odd or even, data insufficient. సో f(-x) డైరెక్ట్గా f(-x) కనుక్కుందాం. సో ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ -x ఇన్ ద ప్లేస్ ఆఫ్ +x. హోల్ క్యూబ్. సో ఇక్కడ -x ఉంటే ఇక్కడ -x, ఇక్కడ -xని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ట్రిగ్నామెట్రీలో
కాస్కి రెసిప్రోకల్ సీకెంట్. కాస్ ఆఫ్ ఇంకొకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. టోటల్ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లలో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. కాట్ ఆఫ్ మైనస్ ఎక్స్, సో సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్కి బయటకు వస్తే దాని రెసిప్రోకల్ కొసెకెంట్కి కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. బట్ కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ప్లస్ కాస్ ఎక్స్. కాస్కి రెసిప్రోకల్ ఏమి సీకెంట్, సీకెంట్కి కూడా పాజిటివ్ వస్తుంది. ట్యాన్కి అవుట్ సైడ్ మైనస్ వస్తుంది కాబట్టి దాని రెసిప్రోకల్ కాటుకు కూడా అవుట్ సైడ్. అంటే టోటల్ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో యాంగిల్ ఎప్పుడైనా సరే మైనస్ ఉంటే అన్నిటికీ బయటికి వస్తుంది, కానీ కాసు దాని రెసిప్రోకల్ సీకెంట్కి మాత్రము బ్రాకెట్ లోపల మైనస్ ఉన్నా కూడా అదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇది ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ని వాడుతున్నాం. సో సీకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ సీకెంట్ ఎక్స్ అవుతుంది, కానీ ట్యాన్ లోపల మైనస్ ఉంటే బయటికి వస్తుంది. హోల్ క్యూబ్. ఇప్పుడు మనకు ఐడెంటిటీ ఉంది, సీకెంట్ స్క్వైర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వైర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఐడెంటిటీ రావాలి అంటే రేషనలైజేషన్ చేద్దాం. ఇక్కడేమో సీకెంట్ ఎక్స్ మైనస్ ట్యాన్ ఎక్స్ అని ఉంది. we multiply with secant x plus tan x in numerator and secant x plus tan x in denominator. Don't forget to put whole cube. So in numerator a plus b into a minus b will get secant square x minus tan square x. secant అంటే మన టార్గెట్ వచ్చేసి ఫైనల్గా ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందా అని. సో ఈ ప్లేస్లో 1 రాయొచ్చు మనం. నెక్స్ట్ log of 1 by secant x plus tan x whole cube. సో 1 బైని న్యూమరేటర్కి సెండ్ చేస్తే secant xని tan xని ఇట్ బికమ్ ఇన్వర్స్. సో పవర్స్ని ఇంటూ చేయొచ్చు మనం. లాగ్ ఆఫ్ లేదా లాగర్థం ఫంక్షన్లో పవర్ ఎప్పుడైనా సరే ఫ్రంట్కి వస్తుంది కాబట్టి మైనస్ లాగ్ ఆఫ్, ఒకవేళ హోల్ పవర్ ఉంటే ఇంటూ చేయొచ్చు, కానీ ఈ కేసులో ఇంటూ చేయకూడదు. హోల్ క్యూబ్. క్యూబ్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి క్యూబ్ ఉంటే మైనస్ ఎక్కడికి పోదు అలాగనే ఉంటుంది. మైనస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. జస్ట్ ఈ మైనస్ని బ్రాకెట్ అవుట్ సైడ్ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి దేర్ ఫార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మళ్ళీ ఇక్కడ నెయిదర్ ఆడ్ ఆర్ ఈవెన్ అని వస్తుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అలాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయా అని. అంటే ఎక్స్ ఉన్న చోటల్లో మైనస్ ఎక్స్ రీప్లేస్ చేస్తే ఎగ్జాక్ట్గా ప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే రావాలి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్సే రావాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ తీసుకుందాం. ఇది ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా చెక్ చేద్దాం. అంటే మీకు క్లారిటీ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్, కానీ కాస్ట్ లోపల మైనస్ ఉన్నా కూడా ఏమవుతుంది, ప్లస్. అంటే ఎక్స్ ఉన్న చోట మైనస్ ఎక్స్ రీప్లేస్ చేస్తే ఇది వచ్చింది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమన్నా అంటే ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు. ఒకవేళ మైనస్ కామన్ తీసి చూద్దాం, మైనస్ కామన్ తీసినా కూడా ఇది కనపడటం లేదు, మామూలుగా కనపడటం లేదు, మామూలుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావటం లేదు. మైనస్ కామన్ తీసిన తర్వాత అయినా వస్తుందేమో అని చూస్తే అప్పుడు కూడా వీ కెనాట్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ దిస్ వన్. అంటే ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావటం లేదు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇన్ దిస్ కేస్ వీ క్యాన్ సే దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నెయిదర్ ఆడ్ ఆర్. అంటే అలాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది, అది ఈవెన్ ఫంక్షన్ అని చెప్పనీకలేదు, ఆడ్ ఫంక్షన్ అని చెప్పనీకలేదు. ఒక్క జీరో తప్ప ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ లైన్లో జీరో అనేది ఈవెన్ ఫంక్షన్గా తీసుకోవచ్చు, ఆడ్ ఫంక్షన్గా తీసుకోవచ్చు. ఎట్లా తిరిగి ఆన్సర్ మళ్ళీ జీరోనే వస్తుంది. ప్లస్ జీరో కావచ్చు, మైనస్ జీరో కావచ్చు. కాబట్టి జీరో ఈజ్ ఓన్లీ ద నంబర్ ఇన్ ఎంటైర్ నంబర్ లైన్ విచ్ వీ క్యాన్ టేక్ బోత్ యాజ్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఆడ్ ఫంక్షన్. ఒక్క జీరో తప్ప ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా అయితే ఈవెన్ ఫంక్షన్ అన్నా ఉంటుంది, లేదా ఆడ్ ఫంక్షన్ అన్నా ఉంటుంది, లేదా నెయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్.
ఈవెన్ అండ్ ఆడ్ ఖచ్చితంగా అయినట్టు ఫంక్షన్ మాత్రం ఒక 0 మాత్రమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్, ఇలాంటివి ఎగ్జాంపుల్స్ అయినా చేయొచ్చు మీరు. ఇప్పుడు ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం మనం. నెక్స్ట్ we will see the properties of even or odd functions. First property, graph of even functions is symmetric about y-axis and graph of odd functions is symmetric about origin. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షను ఈవెన్ ఫంక్షన్ దీన్ని మార్క్ చేసుకుంటూ వెళ్తే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఈవెన్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేస్తే అది వై యాక్సిస్ అమ్మడి సిమెట్రికల్గా ఉంటుంది. సిమెట్రికల్గా అంటే ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ షేప్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఒకటి మ్యాచింగ్ అవుతుంది. సిమెట్రికల్ ఫిగర్ అని లా ఆఫ్ సిమెట్రిసిటీ అని లోయర్ క్లాస్లో చూసి ఉంటాం. ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజ్ కనపడుతుంది అనమాట. ఇది మిడిల్, ఇక్కడ మిర్రర్ అనుకుంటే ఈ షేప్ ఒకేలా కనపడుతుంది. సో ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ సిమెట్రిక్ బై వై యాక్సిస్ అమ్మడి సిమెట్రిక్గా ఉంటాయి. ఒకవేళ ఆడ్ ఫంక్షన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం. సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎప్పుడు +1కి -1కి మధ్యలోనే ఉంటుంది. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఆరిజిన్ పాస్ అయ్యే ఒక లైన్ ఇట్లా తీసుకుంటే ఈ లైన్ అంబడి ఈ ఫిగర్ సిమెట్రిక్గా ఉంటుంది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఫంక్షన్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అదొక్క ప్రాపర్టీ గుర్తుండాలి మనకు. దే ఆర్ వెరీ 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 యూస్ఫుల్ వైల్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఇందాక చెప్పినట్టు ద ఓన్లీ ఫంక్షన్ విచ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ఎంటైర్ నంబర్ లైన్. ఓవరాల్గా చెప్పేదానికంటే పాయింట్ రాస్తే మీకు కొద్దిగా గుర్తుంటుందని అదే పనిగా ఈ పాయింట్ని మెన్షన్ చేస్తున్నాను నేను. నంబర్ లైన్ అండ్ ఈజ్ ఈవెన్ అండ్ ఆడ్ at the same time is f of x is equal to 0. f of x is equal to 0 అనే ఫంక్షన్, it is called, we can take that one as both even and odd. It is both even and odd function. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేసిన తర్వాత వచ్చే కొత్త ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ ఫంక్షన్. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ వి విల్ గెట్ యాజ్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని యాడ్ చేస్తే వచ్చే కొత్త ఫంక్షన్ ఎప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయి ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఫంక్షన్ ఎప్పుడు ఆడ్ ఫంక్షన్ అయి ఉంటుంది. నెక్స్ట్ fourth property, if both f of x and g of x are odd or అంటే బోత్ ఆడ్ అయినా పర్వాలేదు ఆర్ బోత్ ఈవెన్ అయినా పర్వాలేదు, దెన్ ద ప్రోడక్ట్
ఫంక్షన్. ప్రోడక్ట్ ఫంక్షన్ అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ విల్ బి ఈవెన్. అంటే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ బోత్ ఆడ్ ఫంక్షన్స్ మల్టిప్లయింగ్ two odd functions we will get even function, multiplying two even functions also we will get ఈవెన్ ఫంక్షన్. సేమ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ప్లస్ అంటే ఈవెన్ అనుకుంటే, సో బోత్ ఆడ్ ఉన్నా ఇంటూ చేస్తే ఈవెన్ వస్తుంది, బోత్ ఈవెన్ ఉన్నా ఇంటూ చేస్తే ఈవెనే వస్తుంది. ఇఫ్ వన్ ఆఫ్ బట్ ఇఫ్ వన్ ఈజ్ ఆడ్ అండ్ another is even, then their product function f of x into g of x will be odd. ఇది కూడా మనం రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింటే, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటే. సో వన్ ఆడ్ వన్ ఈవెన్ అన్నప్పుడు, ఒకవేళ ఇది ఆడ్ ఒకటి ఈవెన్ అన్నప్పుడు ఇంటూ చేస్తే ఖచ్చితంగా వచ్చే ఫంక్షన్ ఏమవుతుంది? ఇట్ విల్ బి ఏ ఆడ్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ, ద కాంపోజిట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ if both f of x and g of x are odd functions. సో కాంపోజిట్ ఫంక్షన్ ఇక్కడ f ఉంది, g ఉంది. సో దిస్ కాంపోజిట్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ if and only if both the function f and g are both odd functions. సో టూ ఆడ్ ఫంక్షన్స్తో ఫామ్ అయ్యే కాంపోజిట్ ఫంక్షన్ ఖచ్చితంగా ఆడ్ ఫంక్షన్ అయి ఉంటుంది. కానీ టూ ఈవెన్ ఫంక్షన్స్తో ఫామ్ అయ్యే ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అవుతుందని చెప్పనిక లేదు, ఆ విధంగా అయితే చెప్పనిక లేదు. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ, డెరివేటివ్. ఫస్ట్ ఇయర్లోనే అవుతుంది, మీకు ఇంకా ఇది ఐడియా ఉండదు. డెరివేటివ్ ఆఫ్ an even function is odd and derivative of a odd function is always even. కాబట్టి డెరివేటివ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. దీని డెరివేటివ్ తీసుకుంటే dy/dx తీసుకుంటే 2x అని వస్తుంది ఫార్ములా ప్రకారము. 2x అనేది ఏమవుతుంది? ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే ఆడ్ ఫంక్షన్ వస్తుంది. ఒకవేళ ఆడ్ ఫంక్షన్ని తీసుకుంటే దీనికి డెరివేటివ్ చేస్తే 3x². 3x² అనేది ఇది ఆడ్ ఫంక్షన్ అయితే ఇదేమవుతుంది? ఈవెన్ ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో డెరివేటివ్ ఆఫ్ ఏ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్, డెరివేటివ్ ఆఫ్ ఏ ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ లాగా ఇంటిగ్రల్స్లో కూడా సెకండ్ ఇయర్లో మీకు ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈ పాయింట్ రాసి పక్కన పెట్టేసేయండి, ఎక్కువ ఆలోచించొద్దండి. ఇంటిగ్రల్ ఆఫ్ odd function, integral of odd function is even, but that of even function may or may not be odd. ఇప్పుడు డిఫరెన్షియేషన్లో డెరివేటివ్ ఆఫ్ ఆడ్ ఈజ్ ఈవెన్ అని చెప్పాం అండ్ డెరివేటివ్ ఆఫ్ ఈవెన్ ఈజ్ ఆడ్ అని చెప్పాం. కానీ ఇంటిగ్రల్స్లో ఇంటిగ్రల్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఈవెన్ అవుతుంది, కానీ ఈవెన్ ఫంక్షన్కి ఇంటిగ్రల్ చేస్తే అది ఖచ్చితంగా ఆడ్ ఫంక్షన్ వస్తుందని చెప్పడానికి అది వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో ఈ లాస్ట్ డెరివేటివ్ అనేది ఇంటిగ్రల్స్ అనేటివి
కొద్దిగా జస్ట్ రాసి పెట్టుకోండి, మీకు ఆ చాప్టర్లో దాని గురించి ఐడియా వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుంది. ఫస్ట్ 4 ప్రాపర్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఈవెనా ఆడా అని చెక్ చేయొచ్చు.